హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శరణ్యకు చాలా పరిస్థితి విషమంగా మారుతుంది. ఇక ఆనంద ఎలాగైనా శరణ్యకి ఏమి కాకూడదు డాక్టర్ అంటూ చెబుతూ ఉంటుంది. ఇక డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి శరణ్య ప్రాణాన్ని కాపాడుతారు. ఇంకా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని డాక్టర్లు చెప్పాక ఇది మళ్ళీ తప్పించుకుంది అని చెప్పి తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అనన్య, కాంచన ఇద్దరూ కూడా నా కోడల్ని నువ్వు ఏమీ చేయలేవు అంటూ చెబుతూ ఉంటుంది. ఆనంద ఇలా కాదని చెప్పి అనన్య, కాంచన ఇద్దరు కూడా ఇంటికి వచ్చి లీలావతి మనసుని అంతా కల్మషం చేసేస్తూ ఉంటారు. ఇదంతా కావాలనే శరణ్య చేసిందని చెప్పి లేనిపోని మాటలన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంది. కాంచన, అనన్య కలిసి ఇక శరణ్యని తీసుకొని హాస్పిటల్ నుంచి ఆనంద, దర్శన్ ఇద్దరు కూడా ఇంటికి తీసుకొని వస్తారు. ఇక శరణ్య ఇంటికి రాగానే ఎలా ఉంది అంటూ లీలావతి అడుగుతూ ఉంటుంది. బాగానే ఉంది అని చెప్పడంతో బాగానే ఉంటుంది, ఇదంతా నువ్వు కావాలనే చేసావు కదూ అంటూ నిందలు వేస్తూ ఉంటుంది లీలావతి. కావాలన్నా నేను కావాలని ఎందుకు చేసుకుంటాను అత్తయ్య గారు అంటూ శరణ్య అడుగుతూ ఉంటుంది. అవును, ఏం మాట్లాడుతున్నావక్క అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును ఆనంద, నీకు అసలు విషయం తెలియదు కదూ, శరణ్య కావాలని చేసింది ఇదంతా అని చెప్పడంతో తను ఎందుకు చేస్తుంది అక్క కావాలని అని అడుగుతూ ఉంటుంది ఆనంద. అవును, తనకు తానే విషం తీసుకొని ఇలాగా బెంగళూరు ట్రిప్ని క్యాన్సిల్ అయ్యేలా చేసింది అంటూ లీలావతి నిందలు వేస్తూ ఉంటుంది. తను ఎందుకు చేస్తుంది అని అడగటంతో అవును, బెంగళూరు ట్రిప్ దర్శన్తో క్యాన్సిల్ చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతే మనం ఇక్కడ అనన్యకి ట్రీట్మెంట్ చేయించేస్తాం కదా, అప్పుడు పిచ్చి నయమైపోతుంది కదా, తనకి నయం అయిపోవటం శరణ్యకి ఇష్టం లేదు, అందుకనే మనం ట్రీట్మెంట్ ఇప్పించకూడదని చెప్పి దర్శన్తో బెంగళూరు ట్రిప్ ఎలాగైనా క్యాన్సిల్ చేసుకోవాలని ఇలా విషం నాటకం ఆడింది అంటూ నిందలు వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య బాధపడుతూ ఉంటుంది. నేను అలా ఏం చేయలేదు అత్తయ్య గారు, నా మాట నమ్మండి, నేను చెప్పేది నిజం, నేను అలాంటి పనులు చేయలేదు అంటూ చెప్తూ ఉంటుంది. చీ నోర్మై అంటూ లీలావతి కోపంగా అరుస్తూ ఉంటుంది. అక్క, నువ్వు శరణ్యని చాలా అపార్థం చేసుకుంటున్నావు అక్క, నిజాలు తెలియకుండా అంటూ ఆనంద చెప్తూ ఉంటుంది. నిజాలు నీకు తెలియాలి ఆనంద, నిజంగానే శరణ్య ఇలా చేసింది, ఇక మీదట మేము ఈ ఇంట్లో ఉండలేము అంటూ లీలావతి చెబుతూ ఉంటుంది. ఆనంద, శరణ్య అందరూ ఆశ్చర్యపోతారు. అక్క అంటూ ఆనంద పిలుస్తూ ఉంటుంది. ఇక లీలావతి అటు అనన్య అందరూ కలిసి ఏం ప్లాన్ చేస్తారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.